గుడ్ మోడికేర్ మార్నింగ్ కిడ్స్. ఏంటి కిడ్స్ అంటున్నాడు అనుకుంటున్నారా? ఎస్, ఇవాళ మన వీడియో కిడ్స్ కోసమే. సో స్వాగతం కిడ్స్. ఇవాళ పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన మోడికేర్ వారి వెల్ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక పిల్లల హెల్త్ డ్రింక్. మీ అందరి మనసులకి నచ్చుతుంది. కుదిరితే ఇది మీ పిల్లల్ని దగ్గరికి తీసుకొని చూడండి. ఈ వీడియోకి అంత సీన్ ఉందా లేదా అనుకుంటే ఒకసారి మీరు చూసిన తర్వాతే డిసైడ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం పిల్లల ఆరోగ్యం గురించే. ప్రపంచంలో గొప్ప గొప్ప లీడర్స్, మేధావులు, రచయితలు పిల్లల గురించి చెప్పిన కొన్ని ఆణిముత్యాల లాంటి మాటలు కూడా మీ ఇంట్లో తెలియజేస్తాను. బక్మిన్స్టర్ ఫుల్లర్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికన్ ఆర్కిటెక్ట్, అంతేకాకుండా ఆథర్, అంతేకాకుండా డిజైనర్, అంతేకాకుండా ఇన్వెంటర్ ఏమన్నారంటే, ప్రతి శిశువు పుట్టుకతోనే మేధావి అన్నారు. అక్షరాల నిజం. అలాంటి చిన్న పిల్లల కోసమే మన ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్. స్ట్రాంగ్ అంటే బాడీ లోపల ప్రతి అంగం స్ట్రాంగ్ అయ్యేటట్టు. స్మార్ట్ అంటే బయటికి చూపించే తెలివి, వారు బయటికి చూపించే తెలివి అందులో కూడా స్మార్ట్ అయ్యేటట్టు. రెండింటిని ఈ పౌడర్ ఇస్తుంది. ఫ్యోడర్ డోట్స్కీ అనే రష్యన్ నావలిస్ట్, ఫిలాసఫర్, రైటర్, ఎస్సేయిస్ట్ అండ్ జర్నలిస్ట్ పిల్లల గురించి ఏమన్నారంటే, పిల్లలతో ఉంటే మనశ్శాంతి చేకూరుతుంది. మరి అలాంటి పిల్లలకి తెలిసి తెలియని వయసులో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ ఇవ్వటం కరెక్ట్ కాదు. వారి ఆహారపు అలవాట్లు గజిబిజిగా ఉంటాయి. అలా అని చెప్పేసి మనం వారిని వదిలిపెట్టము. వారికి కావాల్సిన ఆరోగ్యం, వారికి కావాల్సిన పౌష్టికత ఇవ్వాల్సిందే. ఈ రోజుల్లో అంటే కరోనాకి ముందు లేదా కరోనా తగ్గిన తర్వాత పిల్లలు పొద్దున్నే 7-8 కల్లా స్కూల్లో పడతారు. దీనివల్ల అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు, సరిగ్గా తినకపోవచ్చు, లేదా వాళ్ళతో వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఫుడ్ షేర్ అవుతే న్యూట్రిషన్ కూడా షేర్ అయిపోతుంది. మరి వాళ్ళ పిల్లలకి ఎట్లా, మన పిల్లలకి ఎట్లా? స్కూల్కి వెళ్ళాక ఏం తింటారో సరిగ్గా తెలియదు. కొన్ని స్కూల్స్ ఏదో ఒకటి తినాలి అని కూడా జంక్ ఫుడ్ని కూడా ఎంటర్టైన్ చేస్తారు. అవి తిన్నా అన్నీ ఎంటీ క్యాలరీసే, అంటే దానివల్ల వచ్చే బలం, ఎనర్జీ ఏమీ ఉండదు. దానిలో పోషక విలువలు చాలా తక్కువ. అంతేకాకుండా పిల్లలు జబ్బుల బారిన పడేలా చేస్తాయి, ఎందుకంటే వాటి వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు మ్యాక్సిమం కొన్ని పిల్లలకు నచ్చుతాయి, కొన్ని పిల్లలకు నచ్చకపోవచ్చు. వారికి దొరికే పోషణ అంతంత మాత్రంగానే ఉండిపోతుంది. దీనివల్ల విటమిన్ డిఫిషియన్సీ, ఇమ్యూనిటీ డిఫిషియన్సీ వచ్చేస్తుంది. డీప్ ఫ్రైస్, రెడీమేడ్ ఫుడ్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బర్గర్స్ ఇవన్నీ ఎక్కువగా తినకూడదు. ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, కానీ ఎక్కువగా తింటుంటే, తరచుగా తింటుంటే వాటి వల్ల రోగనిరోధక శక్తి కూడా చాలా తగ్గిపోతుంది. దానివల్ల మళ్ళీ మోషన్స్ అని, ఫీవర్ అని, స్ట్రెస్ అని, ఊరికే కోపం రావటం, ఈవెన్ డయాబెటీస్ కూడా వస్తుంది. సో ఈ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అందకపోవటం వల్ల సెల్ డ్యామేజ్ జరిగి పిల్లల హెల్త్కి చాలా నష్టం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం వారికి సరైన పోషణ అందించాలి అంటే స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. ఇది ఎంతో మంచి క్వాలిటీ సొల్యూషన్. ఇందులో పిల్లలకు కావాల్సిన 37 పోషక విలువలు ఉన్నాయి. 37. ఇది కంప్లీట్ ప్రోటీన్ సోర్స్. దీనిలో 9 అమైనో యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కదా, మా అబ్బాయికి అయితే ఫస్ట్ క్లాస్ కంటే ముందే, అంటే అరౌండ్ 8 AM ఒక స్కూప్ తాగిస్తాము. మళ్ళీ సాయంత్రం ఇంకో స్కూప్, ఇంకో 10 స్కూపులైనా తాగేస్తా అంటాడు. అంత బాగుంటుంది. పిల్లల విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిక్కచ్చిగా నా ఫీలింగ్ ఏది ఉంటే అదే చెప్తున్నాను. ఇది పిల్లలకి ఒక అమృతం లాంటి డ్రింక్. ఎందుకు అన్నది ఈ వీడియో చూశాక, వాడాక మీరు తెలుసుకుంటారు. ఆస్కర్ విల్డే అని గొప్ప ఐరిష్ పోయెట్, అతను పిల్లల గురించి ఏమన్నాడంటే, పిల్లలను బాగా చేయడానికి ఉత్తమ మార్గం వారిని సంతోషపెట్టడం. వారిని సంతోషపెట్టడం అంటే వాళ్ళు అడిగిందల్లా ఇవ్వటం కాదండి. వారికి సరైన పోషణ ఇవ్వటం, మంచి మాటలు, కథలు చెప్పటం, వారిని ఇండిపెండెంట్గా పెంచటం కదా. మరి అలాంటివి అన్ని చేయాలంటే పిల్లలకి కావాల్సిన మొత్తం పౌష్టికత ఇవ్వటం చాలా ముఖ్యం. అందుకే మన మోడికేర్ వారి స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ వాడండి. ఇందులో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా 37 వైటల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కలిపి చెప్తున్నాను. పిల్లల ఎదుగుదలకి కావాల్సిన పోషణలు మొత్తం దీనిలో ఉన్నాయి. ఒక్క సర్వింగ్లో రోజుకి కావాల్సిన 30% పౌష్టికత మొత్తం వచ్చేస్తాయి. స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ పీడికా స్కోర్ 1, అంటే ప్రోటీన్ డైజెషన్ కరెక్షన్ స్కోర్ అనమాట. అది
హైయెస్ట్ స్కోరు ఇది WHO ఇస్తుంది. ఈ స్కోరు హైయెస్ట్ స్కోర్ 1, దానికి మించి ఇంకా స్కోర్ ఇవ్వడానికి ఉండదు. పిల్లల ఎదుగుదలకి తోడ్పడే అమైనో యాసిడ్స్ కూడా దీనిలో పుష్కలంగా ఉన్నాయి. అన్నింటికి మించి పిల్లలకి ఎంతో నచ్చే చాక్లెట్ ఫ్లేవర్లో దొరుకుతుంది. ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా తాగేస్తారు. మా అబ్బాయికి 6.5 ఏళ్ళు, లాస్ట్ 2.5 years నుంచి తాగుతున్నాడు. నేను చాలా చాలా హ్యాపీ వాడి ప్రోగ్రెస్తో. మా అమ్మాయికి 3 ఏళ్ళు, లాస్ట్ 7-8 months నుంచి తాగుతుంది. అంతకుముందు ఏజ్కి తగ్గ హైట్ అండ్ వెయిట్ సరిగ్గా ఉండేది కాదు, కానీ ఇప్పుడు దాని ఏజ్కి తగ్గ హైట్ అండ్ వెయిట్ అంటే కాస్త దాటేసింది. ఇంతకు మించి టెస్టిమోనియల్ ఇస్తే డిస్ట్రిక్ట్ కొడుతుందేమో అని ఇంకెక్కువ చెప్పదలుచుకోలేదు నేను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి తెలియని వారు ఉండరు. అతను ఏమన్నారంటే, మీ పిల్లలు తెలివిగా ఉండాలని మీరు కోరుకుంటే వారికి అద్భుత కథలు చెప్పండి. వారి ఆలోచన శక్తి అమాంతం పెరిగిపోతుంది. మా పిల్లలు అందరి పిల్లల్లాగే రాత్రిపూట కూడా స్టోరీస్ అంటారు. నేను వారికి ఖచ్చితంగా స్టోరీస్ చెప్తూనే ఉంటాను. మరి వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నా మన పిల్లలకి అన్ని పోషకాలు సరిగ్గా అందాలి అంటే స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ లాంటి ఒక గొప్ప సేఫ్ డ్రింక్ అందించాల్సిందే. ఇది తాగడం వల్ల మనం పెట్టే ఫుడ్ నుంచి లభించే పోషకాలు అందుతాయి, ఎటువంటి గ్యాప్ ఉండదు. ఇది ఒక కంప్లీట్ ప్రోటీన్ సోర్స్, ఎందుకంటే దీంట్లో మొత్తం 9 అమైనో యాసిడ్స్ ఉంటాయి. DHA అంటే డోకోసాహెక్సానిక్ యాసిడ్ పిల్లల మెదడు ఎదగటానికి బాగా దోహదం చేస్తుంది. చదువుకునే పిల్లలకి, టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేసే వారికి ఇది ఎంతో అవసరం. DHA అనేది మనిషి బ్రెయిన్, రెటినా అండ్ స్కిన్లో చాలా దొరుకుతుంది. కాబట్టి DHA బాగుంటే ఇవన్నీ బాగుంటాయి. మీరు ఏ డాక్టర్కైనా దీన్ని చూపించండి, ఇది బెస్ట్ డ్రింక్ అని ఒప్పుకుంటారు. నేను చూపించాను కాబట్టి చెప్తున్నా. మరొక గొప్ప మేధావి పిల్లల గురించి ఏమన్నారంటే, పిల్లలు మీ జీవితానికి ఒక మంచి అర్థం తీసుకురాగలరు. అది ఎప్పుడు జరుగుతుంది? మనం మన పిల్లల పోషణలో ఎటువంటి గ్యాప్ లేకుండా చూసుకున్నప్పుడే. ఎందుకు డాక్టర్స్ కూడా దీన్ని నమ్ముతున్నారు అంటే, ఇందులో మిల్క్ అండ్ వే ప్రోటీన్ ఉంది. ఇది పిల్లల కండరాల ఎదుగుదలకి ఎంతో హెల్ప్ చేస్తుంది. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, స్కేటింగ్ అని, కరాటే అని, దానికి దీనికి వెళ్తుంటారు కదా, బాగా ఆడే పిల్లలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో కొలెస్ట్రాల్ ఉంది. ఇది కేవలం తల్లి పాలలోనే దొరుకుతుంది. అది కూడా శిశువు పుట్టిన రోజు మాత్రమే అందుతుంది. అది అమృతంతో సమానం. బిడ్డ రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. దీన్ని ఆవు నుంచి తీసిన పాలు స్టోర్ చేసి ఎండబెట్టి పౌడర్ రూపంలో మార్చి మనకు అందిస్తున్నారు. దీనివల్ల ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది. పిల్లలకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని అమృతంతో సమానం అంటారు. తరచూ అనారోగ్యం పాలయ్యే పిల్లల్లో ఈ పౌడర్ వాడిన తర్వాత చాలా ఈజీగా మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. వారు ఇంతకు ముందులాగా అనారోగ్య పాలవరు. ఇందులో FOS కూడా ఉంది. ఇది డైజెషన్కి చాలా మంచిది. పిల్లల డైజెషన్ బాగుంటే మంచి ఆకలేస్తుంది. డైజెషన్ బాగుంటే తిన్న ఫుడ్ నుంచి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం బాడీకి అందుతుంది. ఏమంటారు, ఇది బెస్ట్ డ్రింక్ అనొచ్చా? ఇంతకు మించే. అంతేకాదు, ఇందులో 13 విటమిన్స్, 14 మినరల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటి, ఎంత మోతాదులో ఉన్నాయి చూద్దామా? విటమిన్ C 31%, ఒక్కసారిలో చెప్తున్నాను. విటమిన్ B3 13%, విటమిన్ E 30%, విటమిన్ B5 16%, విటమిన్ B6 33%, విటమిన్ B1 35%, విటమిన్ B2 31%, విటమిన్ A 28%, ఫోలిక్ యాసిడ్ 50%, విటమిన్ K 46%, విటమిన్ D 50%, బయోటిన్ 16%, విటమిన్ B12 25%. ఇవన్నీ విటమిన్స్. ఇప్పుడు మినరల్స్ గురించి చూద్దాం. కాల్షియం 33%, పొటాషియం 12%, క్లోరైడ్ ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా ఏం లేదు, ఫాస్ఫరస్ 23%, సోడియం 9.9%, మెగ్నీషియం 21.4%, ఐరన్ 38%, జింక్ 21%. కాపర్ కొద్దిగా ఉంది, పర్సంటేజ్ పరంగా ఏం చెప్పలేదు వీళ్ళు. మ్యాంగనీస్ అది కూడా చెప్పలేదు. అయోడిన్ 13.8%, సెలేనియం 35%. అంతేకాకుండా మాలిబ్డినం, క్రోమియం కూడా ఉన్నాయి దీంట్లో. ఏమంటారు ఫ్రెండ్స్, ఓకేనా?
నాకు తెలిసి ఇవన్నీ విన్నాక ఒకటే ప్రశ్న మిగిలి ఉంటుంది. అదేంటంటే ఇది ఎలా వాడాలి, ఎవరు వాడాలి? ఫ్రెండ్స్, మా పిల్లలకి రోజుకి 2 సార్లు ఇస్తాను. మా చిన్నదానికి రోజు ఒక పూట, మా పెద్దోడికి రోజుకి 2 పూటలు ఇస్తాను. సో ఇక్కడ స్క్రీన్లో మీరు చూడగలరు 2 to 4 years 1 serving per day, 4 years కంటే మించి 2 servings per day. 12 years వరకు ఉన్న పిల్లలకి ఇవ్వచ్చు. నాకు తెలిసిన కొంతమంది 12 నుంచి 21 years వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళకు కూడా ఇస్తున్నారు. సింపుల్గా పాలల్లో కానీ వాటర్లో కానీ బాగా కలిపి ఇస్తే సరిపోతుంది. మహాత్మా గాంధీ పిల్లల గురించి ఒక మాట అన్నారు. మనం ఈ ప్రపంచంలో నిజమైన శాంతిని బోధించాలంటే మరియు మనం యుద్ధానికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధాన్ని కొనసాగించాలంటే మనం పిల్లలతోనే ప్రారంభించాలి. ఏమంటారు? మరి ఇలాంటి మంచి డ్రింక్ వల్ల పిల్లల చదువుకి ఆటంకం కలగదు, అనారోగ్య పాలు అవరు. నేను 1 monthకి 2 bottles వాడతాను మా 2 పిల్లల కోసం. ఈ వీడియో మొత్తం స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ గురించే కాదు, పిల్లల గురించి కూడా ఉండాలనే ప్రయత్నంలో ఈ ఆణిముత్యాల లాంటి కొటేషన్స్ చేర్చాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. చివరిగా మేము చెప్పేది ఒకటే, ఎంతో పెద్ద మేధావులు ఏదో చెప్పారని, లేక ఏదో కంపెనీ యొక్క ప్రోడక్ట్ పిల్లల కోసం ఏదో డ్రింక్ చేసిందని, ఎవరో ఏదో రీసెర్చ్ చేసి చెప్పారని మీరు దీన్ని వాడక్కర్లేదు. పిల్లల మీద ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటారు. కాకపోతే అందరికీ అన్నీ తెలియాలి అని రూల్ ఏమీ లేదు. సో మేము చేసిన ఈ ప్రజెంటేషన్ అందరికీ అన్నీ తెలియాలని, ఎస్పెషల్లీ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ గురించి. సో మేము చేసిన ఈ ప్రజెంటేషన్ మీకు నచ్చినట్టయితే దీన్ని వాడండి, మీ పిల్లలకి ఇవ్వండి. ఒక్కసారి ఆలోచించండి, ఇవాల్టి పిల్లలే రేపటి హెల్దీ ఇండియన్స్ అవుతారు. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు అంత బాగాలేవు. ఇలాంటి పాండమిక్స్ ఎన్ని వచ్చినా తట్టుకునే ఆయుధం మనం ఇప్పటి నుంచే పిల్లలకి ఇద్దాం. ఈ స్క్రీన్లో ఇంకా పెద్ద గొప్పవారు పిల్లల గురించి ఏం చెప్పారు అన్నది జస్ట్ అలా పేస్ట్ చేసి పెట్టాను, ఒక్కసారి చదవండి.